హాయ్ ఫ్రెండ్స్, మనం ఏపీటీ వాటర్ ప్రూఫింగ్లో XPX ఎక్స్టెడ్ పాలిస్టైన్ షీట్ ఎలా లే చేస్తుందో ఈ వీడియోలో చూడొచ్చు. ఇంతకుముందు వీడియోస్లో మనం ఏపీపీ మెంబ్రేన్ షీట్ బ్లాక్ కలర్ షీట్ ఏదైతే ఉందో ఇది ఎలా లే చేస్తామో చూసాం. దాని తర్వాత ఎక్స్పీఎక్స్ బోర్డ్ అనేది లే చేస్తాం. ఈ ఎక్స్పీఎక్స్ బోర్డ్ అనేది ఒక ఇన్స్టలేషన్ పర్పస్ కోసం, అంటే కింద టెంపరేచర్ని పైన టెంపరేచర్ని రెండింటిని రిఫ్లెక్ట్ చేయడం గురించి యూజ్ చేస్తాం. సో ఎక్స్ప్రెస్ బోర్డు లే చేయటం వల్ల మనకి వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ప్రెస్ బోర్డు వేయటం వల్ల పైన ఉన్న టెంపరేచర్ ఏదైతే టెర్రస్ మీద టెంపరేచర్ ఇది సన్కి ఎక్స్పోజ్ అవుతుంది కదా, ఈ ఎక్స్పోజ్ అయిన సన్లైట్ అనేది కింద ఈ బోర్డు వరకు రానిచ్చి దాని కిందకి అనేది ఇది వెళ్ళనివ్వదు. సో దాని గురించి ఎక్స్ప్రెస్ బోర్డు అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈ బోర్డు వచ్చేటప్పటికి మనకి ఎలా ఉంటుందో చూసాం కదా, ఇంటర్లాకింగ్ సిస్టమ్ టైప్లో ఉంటుంది దీనికి. సో ఈ విధంగా కార్నర్స్ అన్నీ ఒకదానికొకటి ఇంటర్లాక్ అయ్యే దాన్ని ఎలా లే చేస్తాం అనేది మనం చూసాం కదా. బిట్మిన్ సేమ్ మనం నార్మల్ షీట్స్ వేస్తున్నప్పుడు బిట్మిన్ ఎలా వేసుకున్నామో కింద బిట్మిన్ వేసుకుని ఇలా లాకింగ్ అనేది జరుగుతుంది. చూడండి, బిట్మిన్ లే చేసాడు. దాన్ని మనం స్ప్రెడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని హార్డ్ బిట్మిన్ మనకి కనిపిస్తుంది లేదు, హార్డ్ బిట్మిన్ ఇది దీన్ని కింద బాయిల్ చేసి మెల్ట్ చేసుకుని తీసుకొస్తున్నాం. అయిన తర్వాత బోర్డ్స్ అనే వాటిని ఈ విధంగా అవి కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ వెళ్తే మనకి లాకింగ్ అనేది జరుగుతుంది. మనకి కార్నర్ అనేది డబుల్ అనేది పైన వచ్చేదానికి అప్పుడు క్వశ్చన్ ఇస్తుంది, లాకింగ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మొత్తం ఒక లేయర్ అనేది లే చేసుకుంటూ వస్తారు సైడ్ నుంచి. మన ఏపీపీ వాటర్ మెంబ్రేన్ క్లాత్స్ని వేసిన తర్వాత ఈ ఎక్స్ప్రెస్ బోర్డ్ అనేది లే చేసుకుంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.